డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన దోషరహిత జాబితాల రూపకల్పనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ 2024 అంశాలపై వారాంతపు సమావేశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతివారం జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా సవరణకు సంబంధించి మార్పులు చేర్పులు తొలగింపు అభ్యంతరాల కొరకు అందిన దరఖాస్తుల పరిష్కార ప్రగతిని విశదీకరించారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను అడిగి తెలుసుకుని ఆయన ఈ సందర్భంగా నివృత్తి చేశారు. ఫోటో సిమిలర్ ఎంట్రీస్ పై నోటీసులు జారీ చేసి ఓటరు అంగీకారంతో ఒకే చోట ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పై కూడా చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు. ఈ నెల 22 తర్వాత ఓటరుగా నమోదు చేసుకున్న వారికి సప్లిమెంటరీ ఓటరు జాబితా వస్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 2024 ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా గత అక్టోబర్ నెల 27న జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని, ఈ జాబితాల హార్డ్ సాఫ్ట్ కాపీలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఉచితంగా అందజేశామని తెలిపారు. అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు ముసాయిదా జాబితాలపై క్లెయిమ్లు అభ్యంతరాలను సేకరించడం జరిగిందని, అందిన దరఖాస్తులపై పరిష్కారం పూర్తి చేసి సవరించిన షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 22న తుది ఓటరు జాబితా ప్రచురణ కొరకు సర్వసన్నద్ధమవుతున్నామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాధాన్యతను గుర్తించి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు పొందాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలలో తప్పులకు సంబంధించిన అందిన అభ్యంతరాలపై సమగ్ర పరిశీలన నిర్వహించి లోపాలు ఉంటే సరిచేయడం దాదాపుగా పూర్తయిందని, దోషరహిత ఓటరు జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆయన కోరారు. జిల్లాలో ఉన్న 1644 పోలింగ్ కేంద్రాలలో రన్నింగ్ వాటర్తో మరుగుదొడ్లు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులు, లైట్లు వంటి కనీస వసతులు ఉండేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షేక్ అబ్దుల్ ఖాదర్, తెలుగుదేశం పార్టీ తరపున అల్లాడి స్వామినాయుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున కామన ప్రభాకర్ రావు, వడ్డీ నాగేశ్వరరావు, బీజేపీ తరపున దూలం రాజేష్, సిపిఎం తరపున కారం వెంకటేశ్వరరావు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.